అందరికి నమస్తే, వెల్కమ్ టు మమ్మీ అండ్ ఫ్యామిలీ వ్లాగ్స్. అందరు ఎట్లరు? మేమైతే మంచిగా ఉన్నాం. అందరికి గుడ్ మార్నింగ్. ఈరోజు వ్లాగ్ అయితే కంటిన్యూ చేసేద్దామా? సో ఇంకా ఈరోజు ఏంటంటే మా ఇంటి దగ్గరికి పాలు కనిపిస్తున్నాయి కదా, ఆ రాళ్ళల్లో వచ్చింది పాము. సో అత్తమ్మ ఏం చేసింది, ఆడ మంట పెట్టింది. అంటే ఆ మంటకి వెళ్ళిపోతుందని చూడాలి, ఏం పామో ఏమో ఇంకా తెలుస్తలేదు. జస్ట్ అది పోతప్పుడు చూసిందంట అత్తమ్మ. ఇంకా దాని దగ్గరికి వెళ్ళేలోపు అది రాళ్ళకి వెళ్ళిపోయింది. ఇక ఏమవుతుంది ఏమో, ఎవరైనా చూస్తేనైతే చంపేస్తారు దాన్ని. చూడాలి, ఇంకో వీటిని కొట్టుకోపోలేరు ఇంకా లాగలే. అగో అది ఎట్లా చూస్తుంది చూడరు. సూర్యుడు సన్ రైజ్. ఇక మా కోడి ఇక వస్తుంది, గుడ్డు పెడుతుంది. ఇక మంచిగా అలవాటు అయితే. ఎందుకు అడుగుతున్నావు? అక్క నెట్టుకున్నా, అక్క చిన్న పిల్ల అయింది. పప్పు అయితే పొయ్యి మీద పెట్టేసుకున్నా. ఇగో అంటుంది ఇంకో పాలు. ఇంత లేట్ ఎందుకైందంటే ఈరోజు గ్యాస్ అయిపోయింది. 2 సిలిండర్స్ ఉన్నాయి. ఈ సైడ్ సిలిండర్ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఇంకో కొత్తది పెట్టినారు, అందుకని రోజు కొంచెం వంట లేట్ అయింది. పప్పుచారు కోసం అయితే టమాటాలు, మిరపకాయలు, ఉల్లిగడ్డ, కలమాక్, ఇవి మునక్కాయలు. ఎందుకంత ఆలోచించినట్టుగా మా టిన్నుగాడు పడుకుంటుండు, కొంచెం కన్ను తెరుస్తుండు. పండుకుండా లేదా అని వాడిని చూసినట్టు గోడెమ్మ ఎలా పెట్టుకున్నాం కదా, అవి మా సురేషిండు మా నాన్న తెచ్చిండు. పప్పు అయితే ఇట్లా అయిపోయింది. ఇంకా అయితే రుబ్బుకొని పోసి పెట్టేసుకుంటా. రైస్ కూడా పెట్టేది. ఇంకా చింతపండు పప్పు కానీ పప్పు తింటున్నాం కదా రుబ్బుడు. ఇట్లా రుబ్బాలి. ఏంది, నేను పళ్ళు తోముకోలే, తినిపోను పో. రుబ్బు రుబ్బు, కూసో కూసో. అయిపోయిందా? ఏమంటాను, అల్లం ఎల్లిగడ్డ వేసిన. ఆల్రెడీ మిరపకాయలు ఉన్నాయని చెప్పేసి ఇంకా కారం వేయలేదు. ఇప్పుడైతే చింతపులుసు పోసేద్దాం. ఇంకా పప్పు కూడా రుబ్బేసిన. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా పప్పు అయితే మస్తు ఉంటుంది. ఇంకా ఇది మసాలా ఒక 10 minutes అయిన తర్వాత తీసేస్తే ఆ మునక్కాయలు అన్నిటివి ఉడికిపోతాయి అనమాట. అట్లా అని చెప్పేసి మనము 10 minutes వరకు వెయిట్ చేద్దాము. ఇంకా ఈ పాలు ఉన్నాయి కదా, ఈ పాలలో నుంచి మేగడ కలెక్ట్ చేసినాం అనమాట డైలీ. నిన్న నెయ్యి తీసుకుందామని చెప్పేసి ఇంకా మేగడ తగ్గింది ఇన్ని పాలలకి. ఇక ఈమె మూతి చూడరు ఎట్లయిందో, దేవసేన. ఇంకా నిన్న నైట్ అత్తమ్మ మేగడ నెయ్యి చేసినుంటే ఎంత బాగుందో చూడండి, ఫ్రెష్ నెయ్యి బాగుంది కదా. మంచిగా స్మెల్ కూడా చాలా అంటే చాలా బాగా వస్తుంది. మా అమ్మ ఇది చూడు, బాగుందా? కానీ ఆమె నెయ్యి తినది, నేను తినను. మా ఇంట్లో అందరు తింటారు. మళ్ళీ ఇంకా బయట వాతావరణం మొత్తం ఒకటేసారి చల్లబడ్డదిగా, కూల్ అయిపోయింది. టైం ఎంత అవుతుంది అసలు?
1:15 అవుతుంది. డైలీ రేట్ అది రాత్రి 1:15 ఏమన్నా ఇప్పుడు తిరుగుతున్నాయి, ఇప్పుడు ఏం తిరుగుతాయి. మనమే డైలీ దాని టైర్ ఎందుకు కట్టుకున్నాం దయాలునే అసలు ఏమో అంటున్నారా మళ్ళా కొత్తగా ఎవరన్నారు. ఫోన్లలో అదే చెప్తలేదా. చెప్తూనే ఉంటారు. మంచిగా ఆవులకి చల్లబడ్డది ఇక మేయనికి. తింటున్నాయా కట్టేసి వచ్చినవా? పెద్ద తాళ్ళు వీటికి అడ్డేసి వచ్చిన, పోవాలి ఇప్పుడు చూడాలి ఒకసారి పోయి. వేస్తున్నాయా? మేస్తున్నాయి అప్పుడు. నేను బైక్ అడిగి పోయి అట్లా 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 తిరిగేసి వచ్చిన. మనం షెడ్ చెల్లి కంప్లీట్ చేయాలి. ఎందుకే వీటికి మస్తు డిస్టర్బ్ అవుతుంది. ఆ, అందరూ ఏమనుకుంటారు తెలుసా, ఇవి అటు పోయి మస్తు తినొస్తున్నాయి అనుకుంటారు. కానీ ఏది అవి ప్రెగ్నెంట్ ఉన్నాయని ఎవరికి తెలుసో తెలియదు. ఆ, నేను కూడా ఇటు నుంచి బర్రెలు గిట్ట పోతాయి కదా, అబ్బా ఇంత మంచిగా ఉన్నాయో బందో వస్తున్నాయి అనుకుంటా, కానీ అవి ప్రెగ్నెంట్ ఉంటాయి. ఇంకొంది ఏముంది, ఈ షెడ్ లేపేసాలి, అడిగేసుకోవాలి. అట్లాగా అది కడీలు తీసుకొచ్చి చుట్టూ ఫెన్సింగ్ వాతేసి చేయాలి. అసలు పని అయితే లేదు, ఏమైందేమో ఒక్క పని. మా అమ్మగాడి కూడా వండుకురా. అమ్మ ఇప్పుడు పోయింది బాయికాడికి. నాకు నిద్ర పట్టింది, ఏమైందేమో ఒకటేసారి ఫుల్ నిద్ర వచ్చింది. ఫోన్ చూస్తుంటేనే నేను మంచిగా ఒక వేరే దిక్కు పోదాం అనుకున్నా, పని ఉండే. ఆ పని మీద పోదాం అనుకుంటే ఆయనతో ఫుల్ నిద్ర పట్టింది. ఇక ఫోన్ చూస్తుంటే ఫుల్ నిద్ర వచ్చింది. నువ్వు ఎందుకు లేపలే? 10 నిమిషాల తర్వాత లేపమన్నా. లేపే డోర్ ఓపెన్ ఉంటే డోర్ పెట్టిన పట్టానండి ఆడు వండుకో అని వండబెట్టలోప గీ టైం అయింది. ఆ బట్టలు ఎండేసి ఇక ఇదంతా కాలబెట్టిరా. కానీ పొద్దుగాల పాము ఘోరంగా ఉన్నది అది, అందుకే తలగబెట్టినట్టుంది అమ్మ. ఇదంతా చెత్త ఉండదని ఇక చూసినా, నేనే చూసి చెప్పిన అమ్మకి. ఏం పాము ఏమో అది, ఇంకా కొంచెం మన చేతి పొడి ఉన్నది, కొడదాం అనుకున్నా. ఆయన రాళ్ళలో పోయింది, ఆయన పొగ పెట్టినాం రాళ్ళలో. ఇక ఇడగిడ జిబ్బు ఉండదు అని తలగబెట్టినట్టుంది అమ్మ. అయినా ఇట్లా మొన్న అప్పుడే దగ్గరికి ఒకటి వచ్చింది. గీడికి రాలే మా అమ్మగాడు అప్పుడు. ఏమైంది ఇంకా పోయి గుంజలేదు. నేను అప్పుడు కథ కోతున్నాము, ఇంట్లో రెడీ అవుతున్నా, ఏమైంది ఇంకా వస్తలేదు పిల్ల అని చూసరికి మంచిగా పాము అది ఆ చెట్టు మీకలు పడ్డది. బై మిస్టేక్ అది నాగు పాము కుట్ట మీనే ఇచ్చింది. ఇంకా అప్పుడు నేను ప్రెగ్నెంట్ కదా. ప్రెగ్నెంటేనా? ప్రెగ్నెంటే. అనుకుంటా. ఏ చెట్లు? గవ్వా, తెల్ల తెల్ల పూలు ఉన్నాయా? ఉత్తాయి అవి. మరి పీకెత్తలేదు అత్తమ్మ. ఏమో మరి, ఏమన్నా పూలు గీడ వస్తాయేమో దానికి. పూలు ఏమో అవి బ్లాక్ వస్తాయి చూడు కాయలు, ఏమంటారు అవి? బ్లాక్ అంటే తింటారు అవి, కాయలు అంటారు. పలగొడితే చిన్న టమాటా ఇత్తలు లెక్క వస్తాయి కావచ్చు. ఇది అల్లం ఇక్కడ ఎరువు పోసిందమ్మా. పోసినట్టు పెంటలకి తీసుకొచ్చి మంచిగా నింపింది బెడ్. ఏమన్నా ఇత్తలే. ఇది ఆరిపోతుంది, అల్లం అయ్యిందా? ఇక అయ్యింది, అదే ఆరిపోతుంది ఇక మొత్తం. అయ్యింది, పీకేసేయాలి ఇక. ఇంకా ఇప్పుడే విక్టము మొత్తం మారిపోయి ఉండాలి. అవునా? ఒక అర్ధ కిలో వెళ్తా మరి. అర్ధ కిలో వెళ్ళాం దానికి ఎందుకు? అర్ధ కిలో వెళ్తాడు పెట్టాలి. ఇవన్నీ ఈ చెట్లన్నీ జరిపేసి ఇవన్నీ ఇటు తీసేసి ఇడ పెట్టేసేయాలి. ఒక అర్ధ కిలో వెళ్తాడు అల్లం రేట్ మొత్తం రేట్ అయింది. అల్లం ఎల్లిగడ్డ మనకు సంబంధించిన కొన్ని పెట్టుకోవాలి. మనం బైక్ ప్లాన్ చేద్దాం మెల్లగా. బాయికడ వేసుకోవాలి. మళ్ళీ ఈడ కూడా పూల చెట్లు తీసేసి ఇట్లనే అల్లము కొన్ని పెట్టుకోవాలి. ఇక మెల్లమెల్లగా పసుపు పెట్టుకుంటారు, మంచి కిలంత వెళ్తారు వాళ్ళకి. అవునా? మనం కూడా ఒకసారి ట్రై చేద్దాం, బాయికడ ట్రై చేద్దాం. వీడ పెట్టొద్దు ఇక. షెడ్ కంప్లీట్ అయినాక తిన్నగాడు స్కూల్ పోతాడుగా, అప్పుడు ఫార్మింగ్ చేద్దాం. ఒక మడి మొత్తము ఇట్లా చిన్న ఫెన్సింగ్ లాగా వేసేసి మనకు కావాల్సిన ఐటమ్స్ అన్ని వేసుకుందాం. ఒక సీజన్ చేద్దాం అట్లా. అంటే మనకి ఎక్కువ ఏమి ఐటమ్స్ ఉంటాయి? పసుపు, అల్మెల్లిగడ్డ, ఉల్లిగడ్డలు,
మళ్ళా అంటే ఇవి లాంగ్ టర్మ్ ఇక మళ్ళా వీక్లీ యూజ్ కానీ మళ్ళా ఆకుకూరలు వంకాయలు అవి ఒకసారి చూద్దాం. ఇది వీక్టప్పుడు నాకు చెప్పు ఎప్పుడన్నా, నేను చూస్తా ఎంత వెళ్తుందో. ఏం చేస్తారు దాన్ని? పీకుతాం కదా బాబా, పీకినాక మళ్ళా కొంచెం మళ్ళా పెడతారు అత్తమ్మ దాంట్లోకించేనా? మళ్ళా మనము ఇది ఎట్లా పీకుతామంటే, ఇప్పుడు సపోజ్ మన లేట్ అయిపోయింది అనుకో, ఈ ఒక్క ఏరు వీక్తది, ఒక్క ఏరు వీక్ అల్లకి గడ్డ తీస్తుంది, మొత్తం ఒకటేసారి వీకది అట్లా గీడ పెట్టినాం అప్పుడు. అవును, అప్పుడు గిట్ సైడ్ ఉండే అయితే ఈ చెట్టు వల్ల గ్రోత్ వస్తలేదు, మళ్ళీ ఇటు పెట్టినాము. బాగానే వచ్చినాయి, ఇక పెట్టాలి. నేను బట్టలు వెండేసి ఇప్పుడు నేను కూడా పోతున్నా ఎంసీపల్లి పోయి దానా తీసుకొస్తా. దానా అయిపోయింది. ఈమె ఎప్పుడు లేచింది? ఇద్దరు లేచిరు, నేను పోయా మన వరకు. అతను మీరు చేయబట్టుకొని రెడీ ఉంది. ఏడి పోతురు? బాయ్ కడక మంచి జోబులు చేయి చూడు స్టైలు. నువ్వు మొగన్ అయితే అయిపోవురా. నువ్వు బైక్ కాడికి రావద్దు, నువ్వు నా ఎంబడి రావద్దు. ఆడు కూడా లేచిందిగా. ఆడి కూడా లేచింది. ఏడి పోతురు మరి? అదే దానా తీసుకొని వచ్చింది, తొలుకోతా. సరేనా? పోయి దానా తీసుకొని ఆయన కొంచెం ఐస్ క్రీమ్ తీసుకొని వస్తుంది. జాబ్లో చేయి తీస్తలేదు, జాబ్లోకి చేయి తీస్తలేదు. ఏమైంది టిన్ను? ఎందుకు అడుగుతున్నాడే టిన్నులు అయ్యాలు? ఓమైంది? ఇప్పుడే లేచినావు, ఏడుపు వస్తుంది. దానేది బావా? దానా దానం మంచిగా లేదు. అవేంటి మరి? వాడు బోరవాడు ఏడుస్తుండు. బోరవాడు ఒకటే ఏడుస్తుండుగా. ఏవి దానికి చేనుకు మందులు. ఈ సమోసా అమ్మాయికి ఐస్ క్రీమా? ఐస్ క్రీమ్ ఏమైంది దానా? అది ఎత్తుకోపో. నల్లగా ఉంది. ఓటిలయ్యా నల్లగంటే మొన్నటి లెక్కనా? మంచిగా లేదు. మరి ఎప్పుడు వస్తుందట మరి? ఏమో చూద్దాం, వేరే తనలో తీసుకొస్తాను. ఎందుకు అవి తింటున్నాయి కదా ఆవులు? తింటుంది కానీ మంచిగా లేదు, హెల్దీ ఉండాలి. అంటే ఇప్పి ఎంత? 10 రూపాయల జెర్సీ కన్నా బాగుంటది ఇది. వాడు నీకు కాదురా అయ్యా, మొన్న తిన్నా కదా, మంచిగా అనిపించింది. అంటే మళ్ళీ ఎంసీ పల్లె కాకుండా ఇక్కడికి వచ్చినాక ఇప్పించింది. ఇవి బాగుంటది ఐస్ క్రీమ్. డాడీ కూడా ఇదే ఇప్పించుకొస్తాడు. బిట్టి ఇట్లానే ఉంటది. ఎవరికి? ఇంకా వద్దమారి కాడ కొరుకు కొరుకు అల్లేమో ఉంది. టక్మన్ సౌండ్ వచ్చి ఏం లేదు. ఉంది నిజంగా. అరే ఇంకోటి ఉంది, ఇంకో చిన్నది ఎక్స్ట్రా ఇది పీసు. సుష్ణు నాకేనా? ఎక్స్ట్రా ప్యాకింగ్ వచ్చింది. అవును నిజంగా. తిను అది తిను ఫస్ట్. డాడీ తింటాడు, నాకు వద్దు సర్ది. నిజంగా చిన్న ఐస్ క్రీమ్ వచ్చింది. నీకు అది నీకు ఉందిరా కకృతిగా. అద్దా అంత ఐస్ క్రీమ్ పడేస్తుంటిమి. నాకు నీకు ఉంది కదా. చిన్న ఐస్ క్రీమ్ తినగాని గురించి వచ్చింది. సేమ్ అట్లనే ఉందా? అదే చాకోబార్. అది ఇంక ఒక ప్లేట్ లో పెట్టి అన్నం తినే చిన్న ఉంటుందా, అలా పెట్టి మొత్తం కింద పడేసుకుంటుంది. ఇక తిను. బాగుందా? ఎంత? 10 రూపీసే కదా. 10 రూపీసే. ఫ్రెండ్స్, ఈరోజు వ్లాగ్ అయితే ఇంతే. మళ్ళీ రేపటి వ్లాగ్లో కలుద్దాం. Until then, keep smiling. Bye bye. Do subscribe. Bye bye bye.
బాయ్ 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 నేను పోతున్నా ఇక